బ్రదర్ నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నేను ఇప్పుడు పిహెచ్డి స్కాలర్ అండి, విఐటి వేలూరులో. నాది థీసిస్ సబ్మిట్ చేశాను ప్రస్తుతానికి. దేని మీద థీసిస్ చేశారు మీరు? నేను థీసిస్ వచ్చి నానో బయోటెక్నాలజీ, టాపిక్ వచ్చి మనం బర్న్ వూండ్ హీలింగ్ ఉంటుంది, అంటే కాలిన గాయాన్ని మార్చడానికి, స్టెమ్ సెల్ థెరపీలో మార్చడానికి ఒక చిన్న కాన్సెప్ట్ తయారు చేసి దాన్ని అభివృద్ధి చేసాం. దాన్ని పూర్తయింది, యానిమల్ స్టడీస్ కూడా పూర్తయ్యాయి. ఇంకా వచ్చాను అనమాట. ఇది నా హోమ్ ల్యాండ్ అనమాట, గుంటూరు. హోమ్ ల్యాండ్ గుంటూరు, ఓకే. ఇక్కడికి వచ్చారు. మరి రాష్ట్రంలో పరిస్థితి, కొత్త ప్రభుత్వం వచ్చింది, 20 నెలలు గడిచిపోయింది. యువతకి ఉపాధి కల్పిస్తాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం మేము అని చెప్పి యువగలం పాదయాత్రలో కానీ తర్వాత గెలిచిన తర్వాత కానీ నారా లోకేష్ గారు ప్రకటించారు. అలాగే కూటమి ప్రభుత్వం దాని తరపున ఏమన్నా అడుగులు ముందరకు వేస్తుంది అనుకోవచ్చు అంటారు? అసలుకి అది తప్పకుండా ముందుకైతే వేస్తుంది. అభివృద్ధి పరంగా చూస్తే చాలా మనకి టీవీల్లోనే ఎన్నో విధమైన ఈ మన మీడియాలో వచ్చే సంఘటనలు చూస్తున్న ఆధారంగా మనం అది ముందుకెళ్తుందనే ప్రూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి స్విట్జర్లాండ్లో జరిగేటువంటి కాన్ఫరెన్స్లకు కూడా చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అవ్వడం, అటెండ్ అయ్యి అక్కడ అటెండ్ అయిన దానికి కారణం మాత్రమే వదలకుండా దాన్ని మళ్ళీ ఇక్కడ ఒక చిన్న గ్రూప్స్ ఫామ్ చేసి దాన్ని మళ్ళీ ఫాలో అప్ చేసుకుంటా దాన్ని తీసుకునే విధంగా చేస్తూ ఉన్నారు. అదే మనకి ప్రూఫ్ అనమాట. వాళ్ళు 20 లక్షల ఉద్యోగాలని ఎట్లయినా పూరించాలనే ఉద్దేశంతో, ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు అనే ఉద్దేశం నమ్ముతున్నాను నేనైతే. నమ్ముతున్నారు మీరైతే. ఇప్పుడు అసలుకి మీరు అన్నారు పిహెచ్డి స్కాలర్ చేస్తున్నారు కాబట్టి, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కనుక ఏమేమి కావాల్సి వస్తాయి, ఎలాంటి పరిస్థితులు అవసరం అవుతాయి, ఇక్కడ వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఎలాంటి అవసరం అవుతాయి, దాని దిశగా ప్రభుత్వం ఏమైనా ప్రయత్నం చేస్తుందా, చేయట్లేదు? అసలుకి బేసిక్గా చూసుకుంటే నేను బయాలజీ ఫీల్డ్లో పిహెచ్డి చేస్తున్నప్పటికీ నేను అప్పుడప్పుడు ఇతర అంశాలను కూడా పరిశీలిస్తూ ఉంటాను అనమాట. ఏంటంటే ఎకనామిక్స్లో, అలానే ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో అన్నిట్లో కూడా చూస్తూ ఉంటాను. అప్పుడు అంటే నేను చిన్న ఒక కథ ఎకనామిక్స్లో చదివాను అనమాట. మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ అని ఇలా చాలా అంశాలు ఉంటాయి. సో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో ఏంటంటే ముఖ్యంగా ఎకనామిక్స్లో పిహెచ్డి చేసేవాళ్ళు ఏంటంటే బేసిక్స్ అందరికీ తెలిసిందే. ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న దేశం కానీ రాష్ట్రం కానీ చూసినట్టయితే అది ఒక 100% ప్రజల్లో ఒక 10% నుంచి ఒక 5 నుంచి 10% మంది మిలియన్ ఇయర్స్ ఉంటారు. ప్రత్యేకంగా ప్రభుత్వం ఎప్పుడైనా ఆ మిలియన్ ఇయర్స్కి కొంచెం తక్కువగా ట్యాక్సేషన్ ఇవ్వడం, అది ఎకనామిక్స్లో ఒక చిన్న రూల్ అనమాట. ఎందుకు ఇస్తారు అంటే అందులో ఆ వాళ్ళ మిలియన్ ఇయర్స్కి తక్కువ ట్యాక్సేషన్ వేయడం ద్వారా వాళ్ళు 10 మందికి ఉపాధి కలిగిస్తారు. 10 మందికి ఉపాధి కలిగించడం ద్వారా ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ ద్వారా మనకి బేసిక్గా ఒక స్టేట్ మొత్తానికి కూడా ఒక జనరల్ డెవలప్మెంట్ అనేది ఫోకస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి కమ్యూనిస్ట్ రష్యా ఉంది. వాళ్ళు ఏంటంటే ట్యాక్సేషన్ పెరగడం కోసం ఏమంటే వాళ్ళు బేసిక్ మిలియనియర్స్ అందరికీ కూడా ట్యాక్సేషన్ పెంచేసి వేయడం ద్వారా బేసిక్గా మిలియనియర్స్ అందరూ అక్కడ వాళ్ళు ఉన్న వ్యాపార వ్యవస్థలు అన్నిటిని కూడా తీసేసి వేరే దేశాలకు మళ్ళిస్తారు. అలా మళ్ళించడం ద్వారా లోకల్ ప్రజలకి అది అన్యాయం జరుగుతుంది. సో లేటెస్ట్ క్యాపిటలిజంలో మనకేంటంటే అది క్యాపిటలిజంని స్టేట్ అనేది పబ్లిక్ సెక్టార్లో నుంచి కంట్రోల్ చేస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా మనని క్యాపిటలిజం ఫౌండేషన్ చేయడమే దానికి ముఖ్య ఆధారం ఎకనామిక్స్లో. సో దాన్ని ఆధారం చేసుకొని స్టాన్ఫోర్డ్లో చదివినటువంటి లోకేష్ గారు ఆ మెయిన్ రూల్స్ అనేవి ఎకనామిక్స్ నుంచి తీసుకున్నటువంటి రూల్స్ అనేవి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనే ఉద్దేశంలో క్లియర్ కట్ గా మనకైతే అర్థం అవుతా ఉంటుంది. ఏ విషయంలో అర్థమైంది అనుకోవచ్చు అంటారు మీకు? అంటే మీకు ఇంత చెప్పారు కదా, కంపెనీలకి ఇలా రాయితీలు ఇస్తడానికి ఏదైతే కనుక బిలియనియర్స్ కి మిలియనియర్స్ కి రాయితీలు ఇవ్వడం ద్వారా 10 మందికి గ్రోత్ వచ్చే అవకాశం ఉందని మీరు చెప్తున్నారు. అదంతా ఏం లేదు, దోచుకోవడానికే నారా లోకేష్ గారు ఇదంతా చేస్తున్నారని చెప్పి మరి వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? అసలు కంపేర్ ఎలా చేయాలి? ముఖ్యంగా చూసుకునేటట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మనకి ప్రజల ముందు లేకపోతే కోర్టు ముందు అసలు ఏ విధంగా వీళ్ళు అన్యాయం చేస్తున్నారు అనే ఇప్పుడు కొన్ని ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఆ ప్రూఫ్స్ అనేది ఎక్కడ కూడా పెట్టనట్టు అర్థం అవుతుంది. సో అంటే బేసిక్గా జనరల్గా పబ్లిక్లో ఉండాలి, నేను ఏదో ఒక కేసు ఫైల్ చేసి అనే ఉద్దేశం ఉంది. కానీ ఈ జనరల్ నాలెడ్జ్ కొంచెం ఎక్కువగా ఉన్న, ఎట్లా జనరల్గా సాధారణంగా ఆలోచించే వ్యక్తి ఎప్పుడైనా కూడా
ప్రూఫ్స్ ఉన్నాయా లేదా అనేది ఆలోచించడు. ఇప్పుడు మన టీవీలో చూస్తాడు, ఓ ఈ అంశం జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు కాబట్టి దీని మీద ఏదో ఉంది అనే ఉద్దేశంలో ముందుకెళ్ళిపోతా ఉన్నట్టు ఉంటారన్నమాట. ఇక్కడ ఇంకో విషయం కూడా చూడాలి. రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న 28 రాష్ట్రాలను కాదని ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది ఏకైక విదేశీ పెట్టుబడి, అతి పెద్ద పెట్టుబడి, దాదాపు 1,15,000 కోట్ల రూపాయల పెట్టుబడి అయినటువంటి గూగుల్ డేటా సెంటర్కి భూములు రాయితీగా ఇస్తే దాని మీద కేసేయటం అనేది వైసీపీ నాయకులు చేయడం జరిగింది. అది సామాన్య కార్యకర్తగా వేసింది వైసీపీ ఎంపీ గురుమూర్తి. ఆయన వన్ ఆఫ్ ది డాక్టర్. ఆయన చెప్తుంది ఏంటంటే కనుక దోచిపెడుతున్నారు, ఈ ప్రభుత్వం అనేది కార్పొరేట్ కంపెనీలకి దోచిపెడుతుంది స్థలాలన్నీ అని చెప్పి ఆయన వాదించే విధానం అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి బేసిక్గా అయితే అసలు గూగుల్ అక్కడ పెట్టడానికి గల ముఖ్య కారణం మన ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన రాయితీనే ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళకి వేరే అంటే మొట్టమొదట అమెరికా నుంచి బయటకు వచ్చిన గూగుల్ ఇంకా ఎటుపక్క తన కనుచూపు పడిందంటే ఆంధ్రాలో పడింది, సారీ భారతదేశం మీద పడింది. భారతదేశంలో ఎవరు నాకు అత్యంత వెసులుబాటు ఇవ్వగలరు అని చూసినప్పుడు ఎంతో మంది ముఖ్యమంత్రులు ఆయనతో దగ్గరగా సాన్నిహిత్యంగా మెలిగి కలవడం జరిగింది. అలాగే ఎంకే స్టాలిన్ గారు, డిఎంకే ప్రభుత్వం వాళ్ళు సుందర్ పిచై గారు తన సొంత రాష్ట్రానికి ఏం చేసుకోవట్లేదు అనే ఉద్దేశంలో ఆయనకి ఒక బ్లాక్ మెయిలింగ్ కూడా చేయడం జరిగింది అనమాట. అంత బ్లాక్ మెయిల్ చేసినప్పటికీ సుందర్ పిచై గారు ప్రజలకి, ఈ ప్రపంచం మొత్తం మానవాళికి ఏ విధంగా అత్యంత సులువుగా వెసులుబాటు అయ్యే ప్రదేశం కోసం వెతికారు. అదే విధంగా తన కంపెనీకి లాభం ఏ విధంగా చేకూర్చగలను అనే విధంగా ఒక సిఇఓగా కూడా భావించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ వెసులుబాట్లకి, లోకేష్ గారు ఇచ్చినటువంటి పర్టికులర్ ఏదైనా వాళ్ళకి సంబంధించిన వాటికి అన్నిటికీ ఇష్టపడి వాళ్ళు ఇక్కడికి వచ్చారనమాట. అదైతే క్లియర్ కట్ గా ఉంది కదా, అక్కడ ప్రూఫ్ అనేది. ఎందుకండి వీళ్ళకి ఎందుకు బాధేస్తుంది అనుకోవచ్చు అంటారు వైసీపీ నాయకులకి? ఇప్పుడు గూగుల్ లాంటి సంస్థకి ఎకరం రూపాయికి, అది 99 పైసలకి లీజుకి ఇస్తున్నా సరే ఎందుకు వీళ్ళకి బాధేస్తుంది అనుకోవాలంటారు? బేసిక్గా వాళ్ళకైతే వాళ్ళకి అంత ఐడియా లేదు కాబట్టి, నాకు ఐడియా లేదు కాబట్టి అవతలోడికి కూడా ఈ విధంగా ఉండకూడదు అనే ఒక మనసులో ఈర్ష్య అయి ఉండొచ్చు. అలానే రాజకీయంగా వాళ్ళు ఎదిగితే ఆటోమేటిక్ గా నేను కింద పడిపోతాననే ఒక దురుద్దేశం అయి ఉండొచ్చు. రాజకీయ లబ్ధి కోసం మాత్రమే అనుకోవాలంటారు ఇక పక్కాగా. ఇంకా అంతకు మించి మనం వేరే ఉద్దేశం తీసుకోలేము. ఎందుకంటే అది కాకుండా ఇంకొక అంశాన్ని మనం వాళ్ళకి ఏ విధంగా, ఇప్పుడు ఏదైనా ఒక అంశాన్ని వర్కౌట్ చేశారంటే ఆ వర్కౌట్ చేసింది ఎందుకు చేస్తారు? వాళ్ళకి బెనిఫిట్ అయితే చేస్తారు. సో వాళ్ళకి బెనిఫిట్ అయ్యేది రాజకీయంలోనే కాబట్టి ఆ రాజకీయంగా అవతల పార్టీని ఏ విధంగా అయినా తక్కువ చేయాలనే ఉద్దేశంలో చేసినట్టయితే మేము భావిస్తున్నాం. న్యూట్రల్ ఓటర్ అంటే దీన్ని అసలుకి ఎలా చూడాలి? ఓవర్ కంప్లీట్ గా పిక్చర్ ఎలా చూడాలి? ఇప్పుడు ప్రభుత్వాన్ని తప్పనుకోవాలంటారా, లేదంటే కేసులు ఇస్తున్న వైసీపీ నాయకులది తప్పనుకోవాలంటారా? ఒక పక్కన హైకోర్టు చాలా క్లియర్ గా చెప్తుంది, కంపెనీకి ఎమ్యూనిటీస్ కల్పిస్తేనే వాళ్ళు వచ్చి పెట్టుబడి పెడతారు, మార్కెట్ రేటు పెట్టి కొనాలంటే ఎవరు రారు అని చెప్పి పదే చెప్తున్నా వీళ్ళు ఎందుకని పద్దాకులు కేసులు వేసి ఎందుకు హడావుడి చేస్తున్నారు? అసలు బేసిక్గా మనకి ఈ వీళ్ళు గనక ఇదే సమయంలో మనకి ఎన్నో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో కంపెనీలని వెళ్ళగొట్టేశారు అనే దానికంటే వాళ్ళు అడిగిన కమిషన్లు వాళ్ళు తట్టుకోలేకపోయారు కాబట్టి వెళ్ళిపోయారు. సో వీళ్ళు ఉన్నప్పుడు మా కమిషన్లు లేదు కాబట్టి ఇంకెప్పుడు ప్రజలకు అనేది ఈ మంచి అనేది జరగకూడదు. ఆయన ఉద్దేశంలో మంచి అంటే ఏంటంటే అప్పు తెచ్చి పప్పు కూడబెట్టడం. సో అప్పు తెచ్చి పప్పు కూడబెట్టడమే వాళ్ళది ఉద్దేశంలో మంచి. సో ఈ చేపలు పట్టే విధానం ఏదైతే ఉందో, ఆ చేపలు పట్టి నేర్పించే విధానం, ఆ నేర్పించే కథలన్నింటినీ వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అంటే వీళ్ళు అంటే అనేకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనమాట, ఇప్పటి ప్రతిపక్ష పార్టీ డైజెస్ట్ చేసుకోలేక చేస్తున్న కొన్ని ఎత్తుగడలు అనే ఉద్దేశంలో అయితేనే మేము అర్థం చేసుకుంటున్నాం.